అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. సో నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం కానివ్వు, వేరే అఫేర్ కానివ్వు, అలాంటిది ఏమైనా ఉన్నాయా? లేదు. లేదు పక్క. పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నారు, లవర్స్ ఎవరు లేరు. లేరు. సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం, కాకపోతే కొడుతున్నాడు తిడుతున్నాడు దేనికి అనేది తెలియదు. పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ అత్తమామయ్య కూడా సపోర్ట్ చేయట్లేదు, అంతేనా? అంతే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుసా వాళ్ళందరికీ ఈ స్టోరీ? మీ ఆయన ఇలా కొడతాడు అని ఒక్క మీ అమ్మా నాన్నకి అత్త మామకి తప్ప ఇంకెవరికి చెప్పాల. నెక్స్ట్ మేమే. మీ అత్తమామయ్య బాగానే చూసుకుంటారా? వాళ్ళు కూడా తిడుతూ వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తిస్తారు. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ఇష్టం లేదని ఇంట్లో అనుకో. ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు మ్యామ్. క్లీన్ చేస్తారు కదా, సో ఫ్లోర్ దానికి ఐ మీన్ చీరలు అవి వాడతారు మ్యామ్. నువ్వు కట్టుకునే చీర ఒక పని మనిషి కన్నా దారుణంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు ఎప్పుడు పడుకోవడమేనా, 24 గంటలు పని చేయడం తెలియదా, అది ఇది అని ఏదో రకంగా నేను హింసించడం ఇంట్లో, అంతేనా? ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏమేం పనులు చేస్తావు అమ్మ లేచిన దగ్గర నుంచి? అన్ని బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, సో అన్ని నేనే చేస్తాను. ఇది నలుగురికి వంట నువ్వే చేస్తావా? నేనే చేస్తాను. ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు? పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్? ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు? లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు? నార్మల్ గా 4 సంవత్సరాలు వద్దు అనుకున్నాను. ఎందుకు? అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి? బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఎప్పుడు ఇంట్లోనేనా? ఇంట్లోనే సరదాగా సినిమాలకు తీసుకెళ్ళటం, హోటళ్ళకి తీసుకెళ్ళటం, బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి, అలాంటిది ఏమన్నా ఉందా? అది కూడా లేదా? లేదు. తీర్థయాత్రలు కన్నా వెళ్తారా? అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటికి వెళ్ళలేదా? లేదు. అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు, ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటది అన్నది ఎప్పుడు నువ్వు ఊహించుకున్నావా? ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావా? అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి కొట్టేటప్పుడు అలానే అనుకుంటారు. రోజు ఈ హింస కంటే సింగిల్ గా ఉండడం బెటర్ రా ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా? 4 సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింసి సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావంటే ఏదో ఒక అంశం ఉండుంటది కదమ్మా, నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి, తప్పదు కదా. తప్పక ఉంటున్నావు అంతే. ఏ సద్గుణం లేదు అతను. వీడికి ఇష్టమే, వీళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమే, వీళ్ళ అత్త మామకి ఇష్టమే. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన్ని మార్చండి, ఎవడు చెప్పినా వినట్లేదు. నీ వయసు ఎంత? మీ ఆయన వయసు ఎంత? 25, 27. నీకు 25, మీ ఆయనకి 27. ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి? ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా లేదంటే ఇంతేనా? ఇంతే మ్యామ్. లేదంటే మీ ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా? వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు తిడుతున్నాడు లాంటి అనుమానం ఏమన్నా ఉందా? లేదు. అలాంటిది ఏమీ లేదు. మీ ఆయన మంచోడే, కాకపోతే నేను కొడుతున్నాడు. కొడుతుంటా. సరే, మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి అని. ఓకే మ్యామ్. యువరాజ్ గారు రండి, కూర్చోండి. మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎవరా అబ్బాయి? అది అతను కూడా పేరేంటి? పేరు రాహుల్ మేడం. రాహుల్ రండి. ఆయన మీ ఇద్దరి మధ్యలో వాళ్ళెవరో అండి? మీకు ఏమన్నా చుట్టవా, బ్రదరా? ఏమవుతారు ఆయన? తెలిసిన అతను. తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా? ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో ఆయన ఎందుకు అని ఉండాలి మేడం, తను ఉంటేనే తెలుస్తుంది. విషయం తెలుస్తుందా మాకు? ఓకే చెప్పమ్మా. అది ఇక్కడ ఏమైనా కొడతారని భయమా? సెక్యూరిటీయా? అదేం లేదు. మీ ఆవిడ కొడతావంట, సిగరెట్లతో కాలుస్తావంట, రోజు తాగి వస్తావంట. నీ వయసు ఎంత, నువ్వు చేసే ముదురు పనులేంటి? మేడం రోజు తాగొచ్చుడు అనేది, అది నేను ప్రైవేట్ జాబ్ చేస్తా కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ తోటి నలుగురితోటి బయటికి వెళ్ళిన రోజు ఎందుకు తాగుతావా? పార్టీ వేర్ లో తాగారంటే ఓ పద్ధతి కానీ. బయటికి వెళ్ళినప్పుడు తాగడం అలాంటివి చేస్తూ ఉంటాం మేడం. కాకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పరంగా కానీ, ఇంట్లో మదర్స్ ఫాదర్స్ వాళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి వాళ్ళ పడాలి, వాళ్ళతోటి ఉండలేక కొంచెం. సరే, రోజు తాగి కొట్టడం ఎందుకు? నేను ఏదో డిప్రెషన్ లో కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం అతిస్థిమితం లేకుండా నేను ఏదో ప్రవర్తిస్తుంటాను. సో నీకు డిప్రెషన్ అనే జబ్బు ఉందా? కొంచెం డిప్రెషన్ లో ఉంటాను సార్ నేను ఎప్పుడు. ఎందుకు, దేనివల్ల? ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు, మ్యారేజ్ అయింది, అప్పుడే నేను ఎంత చెప్పిన ఆయన కూడా ఉంటాం. మా ఎందుకు ఒక్కడే కొడుకు కదా, అంత చిన్న వయసులో నీకెందుకు పెళ్లి చేశారు? అది ఇక సెటిల్ అవ్వకుండా సంబంధం తీసి పెళ్లి ఎందుకు చేశారు? ఉంది, కొత్తగా ప్రైవేట్ జాబ్ వచ్చింది కదా అని ఇంకా నేను ఇక జాబ్ చేసుకుంటాను కదా అని సరే చేసుకుందాం అన్నట్టు నేను చేసుకున్నాను మేడం. కానీ చేసుకున్న కాంచి నాకు మనశ్శాంతి లేక, ఆఫీస్లో పడలేక, ఇటు ఇంట్లో పడలేక. సిగరెట్లు కాలుస్తావా? సిగరెట్లు అంటే ఎప్పుడో ఒకసారి మేడం. నువ్వు కాలుస్తావా ఆవిడ కాలుస్తావా? నేను కాలుస్తాను మేడం, ఎప్పుడో ఒకసారి కోపంలో, నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో. ఏం ఫ్రస్ట్రేషన్? ఏం అడుగుతున్నా ఫ్రస్ట్రేషన్ అంటే ఆ పిల్లని హింసించుతున్నా?
కొడతావా అంటే కొడతానంటున్నావు, తాగుతావా అంటే తాగుతానంటున్నావు, కాలుస్తావా అంటే కాలుస్తానంటున్నావు. యువరాజ్ ఒక్క కారణం చెప్పు, ఆ అమ్మాయిని బాధ పెట్టడానికి ఒక్క కారణం చెప్పు. నీ డిప్రెషన్, నీ టెన్షన్, నీ ఆఫీసులు, నీ తాగుళ్ళు, నీ సిగరెట్లు ఓకే. ఆ అమ్మాయిని 4 సంవత్సరాలు బట్టి ఎందుకు హింస పెడుతున్నావు సాడిస్ట్ లాగా? ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా సార్, ఆఫీస్ నుంచి ఏదో టెన్షన్లో వస్తాను, నేను ఏదో పనిలో ఆలోచించుకుంటూ వస్తాను. వచ్చేసరికి తను ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. లోపల నుంచి మా అమ్మవారు ఏదో చెప్పడం, తిని చేయకపోవడము, తను ఏదో వచ్చి నాకు చెప్పడము, వాళ్ళిద్దరూ పడక నాకు చెప్పడము. ఆ కోపంలో నువ్వు ఈ అమ్మాయిని నేను కొట్టడం. ఏం చేయలేక నేను ఫినాన్షియల్ ప్రాబ్లమ్, ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఆ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది, మరి అంత ఇబ్బంది అయితే ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తే నీకు టెన్షనే ఉండదు కదా. ఎందుకు మానిపించావు? పెళ్ళప్పుడే పెద్ద కండిషన్ అంట మీది, జాబ్ చేయొద్దని. అంటే జాబ్ చేస్తే అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నువ్వు ఎన్ని మాట ఎనదానే? అలా ఏం లేదు. మరి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తగ్గిస్తుంది కదా ఆవిడ కూడా జాబ్ చేస్తే. అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా మేడం, ఆ, ఎందుకు చూడ పని మనిషిని పెడితే సరిపోద్ది కదా. మీ పేరెంట్స్ చూసేది ఎందుకు, కోడలు కూర్చొని చూస్తుందా? సరే, అక్కడేదో పెద్ద సీక్రెట్ ఉన్నట్టుందా, ఆ అబ్బాయిని ఎందుకు పిలిపించావు? అది ఈ మధ్యలో కొంచెం తన మీద ఏంటంటే ఈ అబ్బాయి తనను హెరాస్మెంట్ చేస్తున్నాడని. ఏంటంటే మళ్ళీ గట్టిగా చెప్పు. ఈ మధ్యలో తను ఒంటరిగా ఉండడం అలాంటివి గమనించాను మేడం. ఎవరు? నేను గమనించాను. ఓకే. ఏందని ఆరాధిస్తే ఈ అబ్బాయి తనను ఏమైనా ఇబ్బంది పెట్టడం, హరాస్ చేయడం, ఫోన్లలో ఫొటోస్ ఇట్లా పంపించడం, మెసేజ్ లాంటివి పంపించడం అని జరిగింది. తను చెప్పిందా మీకు? తను చెప్పింది, రాహుల్ అరెస్ట్ చేస్తున్నాడు. తను చెప్పింది. అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా? అలా అని కాదు మేడం, సొల్యూషన్ దొరుకుతుంది కదా. సరే చెప్పు, తర్వాత అంటే ఎంతకాలం క్రితం విషయం ఇది? ఇది జరిగి ఒక 1 year నుంచి. 1 year బట్టి, కానీ నీ సాడిజం 4 years బట్టి, ఇది ఈ మధ్యన 1 year బట్టి. ఎందుకంట? ఎందుకు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పరిచయం ఎలా అసలు? అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అని అన్నారు సార్. ఎవరు చెప్పారు? తను చెప్పింది ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అంటే నార్మల్ గానే ఉంటారు కదా సార్. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే, నేను రెగ్యులర్ గా అమ్మాయిని హింసిస్తున్నానండి నా డిప్రెషన్ వల్ల. నాకు 1 year బ్యాక్ తెలిసింది మా ఆవిడ చాలా సైలెంట్ గా ఉంటుంది అని. నువ్వు కొట్టడం వల్ల సైలెంట్ గా ఉండొచ్చుగా. ఇంతో మాట్లాడడం ఎందుకని మూలకి వెళ్ళిపోయి ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి నీకు చెప్పింది నన్ను ఒక వ్యక్తి హెరాస్ చేస్తున్నాడు అని. ఆ వ్యక్తిని నువ్వు కనిపెట్టావా, ఆవిడే కనిపెట్టి? అంటే తన ఒక రోజు ఫోన్ చూసాను మేడం, మామూలుగా ఛార్జింగ్ పెట్టినప్పుడు మెసేజ్ వచ్చింది అని చూసాను. ఏందని ఇట్లా మెసేజ్ ఆరాధిస్తే అప్పుడు చెప్పింది మేడం, పలానా వ్యక్తి అని. ఆ వ్యక్తి ఏమైనా అడిగితే మాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ అని అన్నది. నీకు ఎప్పుడు దొరికాడు ఇతను? రాహుల్ నీకు కూడా ఫ్రెండేనా? నాకు ఫ్రెండ్ నీకు కాదు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజా? బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్. బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్. 1 year బ్యాక్ నాకు తెలిసింది. ఫ్రెండ్స్ అని అనుకున్నాము, నార్మల్ గా ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్ అని అనుకున్నాము. సరే ఫ్రెండ్ అయితే ఫ్రెండే కదా అని అనుకున్నాము. బట్ కొన్ని రోజుల నుంచి ఇంకా బిహేవియర్ తేడా కొట్టేసింది ఆమెది. నేను కొంచెం ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ఈ మనోడు కొంచెం ఆమెను అరెస్ట్ చేయడం, అది ఫోటోలు ఏంటి? ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అతను? అది వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ తోటి తిరిగిన ఫోటోలు, మామూలు జనరల్ ఫోటోలే కదా. మ్యారేజా? బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోసా? అవి మార్ఫింగ్ ఉన్నాయి సార్, అంతా అవి మార్ఫింగ్ ఫొటోస్ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పలేను, అలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవును, కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం. అంత ఉత్తమంగా అతన్ని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? హింస పెరిగిందా తగ్గిందా? హింస తగ్గింది సార్, నేనే తగ్గించుకుంటున్నా సార్. తగ్గించుకున్నావు రివర్స్. సో అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు హింస పెట్టడం తగ్గిస్తావు అనమాట. యూజువల్ గా మేము రివర్స్ చూస్తాం. ఎనీవే సరే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు? హెరాస్ చేస్తున్న తర్వాత ఏం జరిగింది? కానీ ఇన్ని రోజులు తట్టుకున్నా అంటే మెచ్చుకోవాలి ఆమెను. సూపర్.